రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, వ్యవసాయ రుణాలు ఏ బ్యాంకులో అయితే మంచిది, ఏ బ్యాంకులో తీసుకుంటే సర్వీసెస్ పట్ల కానీ లేకపోతే రైతుల పట్ల ఎట్లాంటి ఆదరణ ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా పర్టికులర్లీ, ఎందుకంటే ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి కాబట్టి వడ్డీ అన్నది అన్ని చోట్ల, కమర్షియల్ బ్యాంక్స్ అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది. వడ్డీ పరంగా చూస్తే పెద్ద డిఫరెన్షియేషన్ ఉండదు. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, వడ్డీ రేటు కాస్త 0.5% 1% గురించి మనం ఇటు అటు వెళ్ళకండి. ఇంకా వ్యవసాయ రుణాలకు వస్తే బెస్ట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ బ్యాంక్స్, స్పాన్సర్డ్ బ్యాంక్స్ అనమాట. అంటే వీళ్ళందరికీ కూడా ఈ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో మెయిన్ బ్యాంక్, పేరెంట్ బ్యాంక్ అంటారు. సపోజ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఏపీజీబీబీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని తీసుకుంటే అది మెర్జ్ అయిపోయిన తర్వాత అన్ని కలిపి అది కాకతీయ వరంగల్ దగ్గర అది హెడ్ క్వార్టర్స్ తోటి పనిచేస్తుంది. మొత్తం తెలంగాణలో అదే ఉంటుంది, ఏపీజీబీబీ. మొత్తం ఎక్కడ చూసినా సరే ఏపీజీబీబీ ఉంటుంది. అంటే ఖమ్మం నుంచి మనకి ఎక్కడ వెళ్ళినా సరే అవే ఉంటాయి. ఈ ఏపీజీబీబీ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి పేరెంట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్స్ ఇస్తుంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని కంట్రోల్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ నుంచి చైర్మన్ అక్కడికి నామినేట్ అవుతాడు, ఇక్కడ నుంచి అక్కడికి నామినేట్ చేసి పంపిస్తారన్నమాట. ఒక జనరల్ మేనేజర్ క్యాడర్లో ఉన్నాయి, ఓకేనా. అదేవిధంగా అన్ని క్యాడర్స్లో కూడా ఇక్కడి నుంచి ఎక్స్పర్టీజ్ అంతా కూడా స్టేట్ బ్యాంక్ నుంచి కంట్రోల్ చేయడానికి, బ్యాంక్ని లోన్ కంట్రోల్ చేయడానికి, ఆపరేషన్స్ కంట్రోల్ చేయడానికి, అట్లీస్ట్ పాలసీ గైడ్లైన్స్ కూడా అన్ని స్టేట్ బ్యాంక్ పరిధిలోనే ఉండి అక్కడికి పంపిస్తారు, ఐటీ పాలసీ కానీ ఏ పాలసీ కానీ. సో ఆ బ్యాంకుల్లో ఎన్నో రూరల్ ఏరియాస్ చుచ్చుకుపోయి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏపీజీబీబీ ఏదైతే ఉందో అది అన్ని రూరల్ ఏరియాస్ చుచ్చుకుపోయింది. ఆ చుచ్చుకుపోయి ఉన్నటువంటి ఆ బ్రాంచెస్లో మనం వెళ్ళామనుకోండి, రైతుల పట్ల చాలా ఆదరణ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్షియేటర్. నేను చూశాను, చాలా ఆదరణ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా చిన్న చిన్న ప్లేసెస్, అక్కడ రైతులు తప్ప వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి రైతుల పట్ల వాళ్ళు చాలా ఆదరణ చూపిస్తారు. చాలా వాళ్ళు ఎంతో విధేయత వినమ్రతతో వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా స్పాన్సరింగ్ బ్యాంక్ కంటే, అంటే స్టేట్ బ్యాంక్ కంటే కూడా 0.25% తక్కువ ఉంటుంది. సేమ్ రూల్స్, సేమ్ షార్ట్ టర్మ్ లోన్స్, సేమ్ క్రాప్ లోన్స్, సేమ్ అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్, అన్నీ కూడా ల్యాండ్ హోల్డింగ్స్ని బట్టి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని బట్టి వాళ్ళు మార్జిన్ ఉండి, మార్జిన్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. అందరూ వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. 1 lakh రూపీస్ దాకా ఏ రైతు దగ్గర ఎటువంటి సెక్యూరిటీ లేకుండా జస్ట్ వాళ్ళు ఒక ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయా లేదా, రైతా కాదా, ఆ ఊరు వాడా కాదా అన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని మాత్రమే, అంటే ఒక ఆధార్ కార్డు, ఒక మనకి రైతు పాస్బుక్, పట్టా పాస్బుక్, లేకపోతే ఏదో ఇంకోటి దగ్గర ఈయన కౌలుదారుగా చేస్తున్నాడని ఒక ప్రూఫ్ చూసుకుని ఆయన వ్యవసాయం చేస్తున్నాడు అంటే చాలు, ఆ లోన్ ఇస్తారు. ఆ లోన్కి గవర్నమెంట్ ఫ్రంట్ దానికి ఇంట్రెస్ట్ రేట్ సబ్సిడీ ఉంది కాబట్టి ఇట్ విల్ బి లెస్ దాన్ 4%. 4% లోపలే. అంటే దాన్ని ఇదివరకు 3% అంటే పావలా లోన్లు అనేవాళ్ళు. అలాంటి పావలా లోన్లు ఇప్పటికి కూడా ఈ విధంగా ఇవ్వబడుతున్నాయి. సో ఇక దీనికి లిమిట్ ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఎంతైతే ల్యాండ్ హోల్డింగ్ ఉందో దాన్ని బట్టి మాత్రమే లోన్ ఇస్తారు. సేమ్ వే దాన్ని ల్యాండ్ డెవలప్ చేసుకోవడానికి, పండించుకోవడానికి, పంటలు బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించి దాని ప్రకారంగా గోల్డ్ మీద కూడా లోన్ ఇస్తారు. గోల్డ్ మీద ఇచ్చే లోన్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి బ్రాంచెస్ ఉన్నప్పుడు మాత్రం, అంటే ఏపీజీబీబీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకుని, అలాంటి బ్రాంచెస్ ఉంటే అవి మన పరిధిలో ఉంటే, అది మనకి దగ్గరగా ఉంటే వాటిని వాడుకోవటం ఉత్తమం. నాకు తెలిసి పటాన్చేరు దగ్గర ఒక బ్రాంచ్ ఉంది ఏపీజీబీబీకి, ఇక్కడ దగ్గరగా నియరెస్ట్గా మన హైటెక్ సిటీ వాళ్ళకి, లేకపోతే మన వీళ్ళకి. సో అక్కడ దగ్గరగా ఉన్నవాళ్ళు, రామచంద్రాపురం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి బ్రాంచ్కి వెళ్ళవచ్చు. ఇంకా వాళ్ళు లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఇస్తారు. షార్ట్ టర్మ్ లోన్సే కాదు, లాంగ్ టర్మ్ లోన్స్ కూడా, ట్రాక్టర్ లోన్స్ కూడా ఇస్తారు. వాళ్ళు మన బడ్జెట్, మనకి ఆర్చర్డ్స్కి అంటే బత్తాయిలు ఇలాంటివి పండించుకోవడానికి వాటికి ఇస్తారు. మామిడి చెట్లకి, మామిడి తోటలకి ఇస్తారు. సో అన్ని వాటికి వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు ఏపీజీబీబీ ప్రిఫర్ చేయండి ఓవర్ కమర్షియల్ బ్యాంక్స్. అప్పుడు మీకు తక్కువ వడ్డీ, మంచి సర్వీసు, క్వాలిటీ ఆఫ్, అంటే మనకి ఇంట్రాక్షన్స్ కూడా బాగుంటాయి వాళ్ళతో మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలుసు కాబట్టి
అక్కడ బాగుంటుంది. కాబట్టి మీరంతా కూడా ఏపీజీబీపీని మీరు అక్కడికి వెళ్ళటం కరెక్టు. అండ్ మోరోవర్ ఇంకా నెక్స్ట్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి కాదు, సర్వీస్ కావాలన్నా కదా, నెక్స్ట్ ఇంకా సబ్సిడీల రూపంలో కూడా వాళ్ళ నెబార్డు ప్రకారంగా వాళ్ళు అప్ టు డేట్ ఉంటారు. అది సో కాబట్టి మీరు నెబార్డు లోన్స్, నెబార్డు స్కీమ్స్ వాటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా ఏపీజీబీపీ బ్రాంచ్కి వెళ్ళండి. ఏపీజీబీపీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పేరెంట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనం వెళ్ళొచ్చు. కోర్టులో కూడా మనం అంటే ఏదైనా కావాలంటే రిడ్రెస్లకి, గ్రీవెన్సెస్కి మనము దాన్ని తీసుకోవచ్చు, అక్కడికి టేకప్ చేయొచ్చు. చేస్తే మనకి డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళ గైడెన్స్ ఇచ్చి ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్తే మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి మనం ఎల్హెచ్ఓలో ఉంది, అక్కడ మనము అగ్రికల్చర్ బ్రాంచ్ ఉంటుంది, అక్కడ మనము వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఏపీజీబీ గ్రామీణ వికాసం పేరులోనే ఉంది కదా. సో వాళ్ళు ఫోకస్ ఈ లోన్స్ మీదే ఫోకస్ వాళ్ళకి ఎక్కువ. అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతాలకి చెందిన వాళ్ళకి, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. సో వాళ్ళకి అక్కడ టార్గెట్స్ వేరే డిఫరెంట్ టార్గెట్స్ ఉంటావు. ఓన్లీ క్రాప్ లోన్స్, ఓన్లీ ఈ గోల్డ్ లోన్స్, ఓన్లీ ఇలాంటివి అగ్రికల్చర్ గోల్డ్, అగ్రికల్చర్ పొద్దున్న రాత్రి వాళ్ళకి అదే దృష్టిలో ఉంటుంది. మిగతా లోన్లు ఇవ్వచ్చు కానీ వాళ్ళ దృష్టి మాత్రం దీని మీదే ఉంటుంది, కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే అక్కడ మీకు క్విక్ డిస్పోజల్ కూడా త్వరితగతినే మనకి లోన్ రావడానికి, రుణం పొందడానికి కూడా ఈ గ్రామీణ వికాస బ్యాంకులు చాలా ఉపయోగపడుతున్నాయి. వీటి వల్లనే గ్రామీణ రూరల్ ఏరియాస్లో ఇవాళ కంఫర్టబుల్గా రైతులు ఉన్నారు. వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఏమైనా కావాలి అని అంటే ఇంటి లోన్లు కానీ అవి కూడా ఇస్తున్నారు. కానీ బేసిక్గా ఫస్ట్ వాళ్ళు రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్ కాకుండా రూట్ లెవెల్లోకి వెళ్ళేటువంటి బ్యాంకులు మాత్రం గ్రామీణ వికాస బ్యాంక్. కాబట్టి గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పి అదేదో చిన్న బ్యాంకు, దానికి వెనకాతల ముందు ఎవరు లేరు అని ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకండి. వడ్డీ రేట్లు కూడా డిపాజిట్లు చేస్తే అక్కడ మళ్ళీ వడ్డీ రేట్లు కూడా కాస్త మామూలు బ్యాంక్స్ కంటే కూడా అక్కడ మళ్ళీ అంటే పేరెంట్ బ్యాంక్ అంటే కూడా అక్కడ 0.25% మినిమం ఎక్స్ట్రా ఉంది. సో అది ఇంకొక అడ్వాంటేజ్. ఇటు లోన్ తీసుకుంటే తక్కువ, అది డిపాజిట్ చేస్తే ఎక్కువ. రెండు వైపులా కూడా బెనిఫిట్ పొందాలి, రెండు వైపులా మనకు లాభం కావాలి అనుకుంటే గ్రామీణ వికాసం. అండ్ పూర్తిగా మీ డిపాజిట్లు అన్ని బ్యాంకుల్లానే ఇక్కడ కూడా డిఎస్సిసి దానికి అమలు ఉంది. డిఎస్సిసి రక్షణ దీనికి ఉన్నాయి, దీనికి 5 లక్షల దాకా డిఎస్సిసి ఇక్కడ కూడా డిపాజిట్ల ధరకు వస్తుంది. సో ఎప్పుడైనా రుణమాఫీ జరిగితే ఇక్కడ ఏ పేరెంట్ బ్యాంకులో ఎలా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా రుణమాఫీ జరుగుతుంది. సో అన్ని విధాలు అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏ రకమైనటువంటి లోతు ఇక్కడ అంటే దీనివల్ల మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ మనకి నష్టము, ఎటువంటి కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ లేనే లేదు. అది మీరు అందరూ తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.